హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వందనములు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారని నమ్మి ప్రభుని స్తోత్రిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో నుండి పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును. దేవుని వాక్యములో పరమగీతములో దేవునికి విశ్వాసకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే పుస్తకము. ఈ లేఖనముల్లో మనం చూస్తుంటే స్పష్టముగా కనబడుతుంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధవళవర్ణుడు. అంటే ధవళము అంటే తెలుపు, అంటే తెల్లని వాడు, అందమైన వాడు. ఆయనను 10,000 మంది పురుషులలో మనం గుర్తించవచ్చు అని వాక్యములో చదువుతున్నాం. ప్రియులారా, అంత అందగాడు. ఈ ప్రపంచములో అందమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. వాక్య ప్రకారము ఇలాంటి అందమైనటువంటి 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడు మన కొరకై శిలువకెక్కాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, అతడు స్వరూపమైనను సొగసైనను లేని వాడుగా ఆయను అని వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరూపాన్ని, సొగసును కోల్పోవడానికి ఆయన ధవళవర్ణుడిగా 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన వాడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ విధంగా అయిపోవడానికి కారణం ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. ఆయన మన కొరకై పాపముగా చేయబడ్డాడు. పిల్లలలాగున ఆయన సిలువలో స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. ఆయన ముఖము చెకుము రాతి వలె అయిపోయింది. ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగి వేయబడ్డాయి. వీటన్నిటికీ కారణం మనమే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, నీ పాపము కొరకు, నీ దోషము కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు, నీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు ఆ క్రీస్తు ప్రభు సిలువలో ఈ విధముగా అందమైనటువంటి ఆ క్రీస్తు 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ఆ క్రీస్తు సిలువలో అలాగున నీ ఎడల ప్రేమ చూపించారు. ఆయన చూపించిన ప్రేమకు సమానమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు చూపించలేరు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రేమను మనం ఎరిగి దాన్ని మనము నమ్ముకున్నట్లయితే ఆశీర్వదించబడతాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీవు ధవళవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన వాడు. అయితే మా కొరకై స్వరూపాన్ని, సొగసును కోల్పోయిన దేవుడు, నీ ముఖమును చెకుముకు రాతి వలె చేసుకున్న దేవుడు, మీరు ఆ యొక్క తండ్రి సిలువలో మా కొరకై శిక్ష అనుభవించిన దేవుడు, గుర్తెరిగి గమనించి వాక్యం వింటున్న ప్రజలు పరిపూర్ణంగా నేను నమ్ముటకు సహాయము చేయమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ